దేవుని వాక్యం చదువుకుని మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో రెండవ వచనాలు చదువుకుందాం. మొదటి రెండు వచనాలు చదువు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతలు ఎదుట నిన్ను కీర్తించదు. దేవతలు ఎదుట నిన్ను కీర్తించదు. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. దేవుని దాసుడైన దావీదు మహారాజు ఆయన నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను అన్నమాట చెప్పచ్చు. కనుక దేవుడు ఆయన పరిశుద్ధ నామమున పరిశుద్ధాత్ముడిగా దేవతలు, ప్రభువులు, రాజులు అనబడిన వారు ఉన్నారు. అందరూ అపవిత్రతను బట్టి, పాపాన్ని బట్టి పూజించడానికి తగిన వారుగా, దేవుని యొక్క అనబడ్డానికి తగిన వారుగా లేరు. దేవుడంటే పరిశుద్ధుడు. దేవుడంటే నిరంతరమును నిలిచినటువంటి సజీవుడు. దేవుడంటే ఆయన తనంతటి తాడే ఉన్నాడు. ఆయన ఎందే అంతటను కలిగి జీవమునకు అన్నిటికీ ఆధారమైన వాడై ఉన్నాడు. నిరంతరమును నిత్య జీవార్థమై యుగములు నిలిచేవాడే, జీవించేవాడే ఉన్నాడు. అందుకే అన్ని దేవతలు అంటే ఆత్మలు, మనుషులు ఎదుట, రాజులు ఎదుట, దేవతలు అనబడిన, ప్రభువులు అనబడిన, చక్రవర్తులు అందరూ ఎదుట ఆయన నామమును స్తుతించుటకు, పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, అవును ఆయన ఎరిగిన అనుభవం, పూర్ణ హృదయంతో అంటే ఆయన పొందిన అనుభవం, ఆయన యందు నిలిచి కాపాడబడుచు నిరంతరము నిత్య జీవ అనుభవమును బట్టి పూర్ణ హృదయముతో ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాను. ఇంకొక మాట అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను అన్నమాట. రెండవ వచనం చదువు. పరిశుద్ధ ఆలయం అంటే ఏది? పరిశుద్ధాత్మకు నిలయము. అవును, పరిశుద్ధ ఆలయం. అందుకే మన పాటల్లోకి వచ్చిన 170 కీర్తనలు పల్లవులు, మా నివాసం దేవాని మందిరం నిర్మించే మందిరం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ ఆత్ముడై నిత్యము పరిశుద్ధుడుగా నిలిచుండి ఆయన పరిశుద్ధ ఆత్మకు నిలయముగా పరిశుద్ధ దేహముతో నిర్మించబడి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన మనందరికీ నివాసము, సహవాసము, దేవుని
దర్శనమును, దేవుని మహిమను చూచుటకు, దేవుని మహిమార్థమే మన జీవితాలు కట్టబడి నిర్మించబడి నిలబెట్టబడి దేవుని మహిమపరచడానికి తగినట్లుగా మనల్ని దేవుని యొక్క భక్తి, విశ్వాసము, నీతి అందు నిలబెట్టిన ఆలయము ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన పరిశుద్ధ ఆలయము తట్టు చూచి నేను నీకు నమస్కారము చేయుచున్నాను అనే మాట చెప్పుచు ఆయన నీ నామమంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. కనుక దేవుని నామమంతటిలో గొప్పతనం ఏమంటే ఆయన నామం పరిశుద్ధ ఆత్మకు నిలయమైన పరిశుద్ధ ఆత్ముడు, పరిశుద్ధ దేవుడు, సశరీరుడు. అవును, పరిశుద్ధతను బట్టి మహానీయుడుగా, మహాదేవుడుగా, సజీవుడుగా పాపంలో పడకుండా మరణానికి పాతాళం గురికి అక్కడ తిరిగి లేచి అన్ని జయించిన జీవిత అనుభవమును కలిగినటువంటి వాడు ఆయన ఎందే మనకి పాపము నుండి, మరణము నుండి, పాతాళ పాశమును విడిపించి ఆయన కొరకు నిలబెట్టుటకు ఆయన నామమును గురించి, రక్షణను గురించి, రక్షకుని గురించిన మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మాటను శరీరము ధరించి కృపా సత్య సంపూర్ణ. సత్యం అంటే మాట, వాక్యం. కృప అంటే ఆత్మ. కృపా సత్యములు వాక్య సంపూర్ణుడు. దేవుడు పలికిన ప్రతి మాటను నెరవేర్చేవాడు. అందుకు దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథం. వీటిలో ఒక సొన్నైనా పొల్లైనా కొట్టివేయబడే కావు, అంతా నెరవేర్చే. అందుకే వీటిని కలిపి చెప్పినా చదివినా తీసివేసిన శాపగ్రస్తులు అవుతారని చివరి పుస్తకంలో ప్రకటన గ్రంథం 22:17 చెప్పబడి ఉంది. కనుక దేవుని మాట సంపూర్ణ సత్యం. దేవుని ఆత్మ, అవును, పరిశుద్ధ ఆత్మ పరిపూర్ణముగా దేవుని యందు నిలిచి దేవుని యందు మనం నిలబెట్టగలిగిన సంపూర్ణమైన కృప. సంపూర్ణుడు, ఆత్మ సంపూర్ణుడు, సత్య సంపూర్ణుడు. అందుకే దాసుడు అంటాడు 2వ వచనం చివరి భాగములో, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు నేను కృతజ్ఞతాస్తుతులు. దేనిని బట్టి? ఆయన నీ దేవుడును అని మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నారా? మనల్ని రక్షించడానికి సమర్థుడుగా పాపము నుండి, శాపము నుండి, పాతాళము నుండి విడిపించిన అనుభవమును ఆయన తన మాట ఇచ్చి నెరవేర్చిన అనుభవం, తన ఆత్మశక్తితో. అవును, అట్టి కృపను బట్టి, సత్యమును బట్టి మనము దేవునికి కృతజ్ఞులమై మన ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసమును, పరిశుద్ధ నిరీక్షణను, అవును, కలిగించిన ఆత్మపూర్ణులమై, సత్య సంబంధులమై, ఆయన మాట సత్యమును అనుసరించిన జీవితములు, చేతలు, క్రియలు, అడుగులు, తలంపులు అన్ని అనుభవం కలిగిన వారమే. ఈ కృపా సత్యములను బట్టి, కృపా సత్య సంపూర్ణైన దేవునికి ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని మాట చెప్పచ్చు. అర్థమైంది ఇప్పుడు? కనుక దేవుని ఆరాధించడానికి మనం కూడుకున్నాము అంటున్నాం. కనుక ఆరాధించడానికి తగిన వాడిగా ఎరిగిన అనుభవము, పొందిన అనుభవమును అలాగన చూచి సేవించుచున్న అనుభవమును నీవు కలిగి ఉన్నావా, నేను కలిగి ఉన్నానా అని మనము పరీక్షించుకుని ఆయన యందు, అవును, ఆయన మాట యందు మన విశ్వాసము ద్వారా విశ్వాసము కలిగించి, ఆయన క్రీస్తును గురించిన మాటలు విశ్వాసము కలిగించి
ఆయన నామమున ప్రార్థన చేయగా రక్షణ కలిగించు. అవును, జన్మ పాపము నుండి, జీవిత పాపము నుండి విడిపించి పరిశుద్ధపరచబడిన అనుభవంలో అందుకు దేవుడు మనల్ని పిలిచి పరిశుద్ధపరిచి ప్రత్యేకించి అలా ప్రతిష్ఠించే మందిరముగా, ప్రతిష్ఠిత జనముగా, ప్రతిష్ఠితుడైన ప్రభు ఎట్టివాడో, ఆయన ఆత్మ ఎట్టిదో, ఆయన జీవిత అనుభవం ఎట్టిదో, అలాగా ఆయన యందు దేవుని కుమారుడైన యేసు ప్రభువునందు మన ఆత్మ, మన జీవిత అనుభవములు, క్రియలు పరిశుద్ధపరచబడిన, ప్రత్యేకించబడిన, అలాగే ప్రతిష్ఠితులుగా ప్రభు పిల్లలుగా, కుమారులముగా నిలిచి ఆయన సేవించాలని ఆయన కోరుచున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ప్రతిష్ఠితులను, మీరును ప్రతిష్ఠితులు కావాలనని నన్ను నేను ప్రతిష్ఠించుకొనిచున్నాను అన్నమాట అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదువు. యోహాను సువార్త 17వ అధ్యాయం. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకే నన్ను నేను ప్రతిష్ఠిత. కనుక ఆయన నేను ప్రతిష్ఠితుడను అంటున్నాను. వీరిని ప్రతిష్ఠిత చేయమని ఆయన తండ్రి ఆయన నామమును గురించి వాక్యం సత్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ప్రతిష్ఠితులుగా చేయబట్టు కొరకే తన్ను తాను ప్రతిష్ఠించు. మనం పరిశుద్ధులగుట కొరకే ఆయన పరిశుద్ధాత్మలకు వచ్చి ఉన్నారు, పరిశుద్ధుడుగా చేయబడి ఉన్నాడు. పరిశుద్ధుడిగా చేయబడి ఉన్నాడంటే ఆయన భూమి మీద పుట్టినాక కడగబడిన అనుభవం కాదు, మార్చబడిన అనుభవం కాదు. వారు పాపములో జన్మిస్తుంటే అందరూ పాపములో పడిన ఆదామునందు అవ్వకి పుట్టిన అందరము పాపములో బట్టి పుట్టినవారు. ప్రభు అందుకు ప్రత్యేకమైన ఆయన జన్మ జీవిత విషయంలో ప్రత్యేకించిన అనుభవం ఏంటది? దేవుని ఆత్మ, దేవుని వాక్యము అవును శరీరం ధరించి వాక్కు వచ్చింది మరీకి, దయాప్రాప్తురాలక నీకు శుభమని. ఈ శుభవచనమే తొందరపడుచుండగా మరియా దేవుని వల్ల కృప పొందితివి అని దేవుడు పలికిన మాట నిరార్థక ఆయన మాటను నమ్మి ఆయన కృపను పరిశుద్ధాత్మ గర్భములో పరిశుద్ధుడిగా జన్మ. అందుకే ఆయన వాక్యము ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధుడిగా ప్రత్యేకమైన జన్మను కలిగినట్లు నూతన జన్మ అనుభవం, రక్షణ అనుభవం, మారు మనసు అనుభవం, దేవుని గురించిన దర్శనం పొందిన అనుభవం అంటే యేసు ఆయన మన పాపముల కొరకు పాపము లేని వాడుగా పరిశుద్ధుడిగా జన్మించాడని, మనల్ని పరిశుద్ధపరచుడు కొరకే ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపలమయ్యి, పాపములో పడిన అందరూ అతిక్రమించి పాపమును బట్టి శిక్షకర్హులమై ఉన్నామని, అందుకొరకే పాపము లేనటువంటి ఆయన జన్మ జీవిత అనుభవంలోనికి వచ్చి మన పక్షముగా ఆ సత్యమును నెరవేర్చాడు. సమకూర్చి పాపానికి ప్రాయశ్చిత్తముగా శిలువలో బలియాగంగా అర్పించుకున్నాడు. ఆయన జీవితాన్ని అర్పించుకుని పునరుద్ధరణ మనల్ని కొన్నాడు. అందుకే మనల్ని ప్రతిష్ఠించుటకు ఆయన రక్తంలో పరిశుద్ధపరిచి, ఆయన వాక్య సత్యమందు మనల్ని ప్రత్యేకించి పరిశుద్ధ జీవిత అనుభవంలో నిలబెట్టి పరిశుద్ధుడిగా సేవించడానికి అర్హులుగా మనకి ఈ రక్షణ అనుభవం కలుగు చేశాడు. అందుకే రక్షణ అనేది ఆత్మ మూలముగాను వాక్య మూలముగాను
కలిగిన అనుభవం రక్షణ. నూతన జన్మం అంటే, క్రొత్త జన్మం అంటే ఎలాగయ్యా? మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలని పరిసేయుడు నికోదేము అడిగితే ప్రభు అంటాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ చూడలేడు. అవును. ఇంకా 5వ వచనం. ఇట్లా నేను అవును, నీటి మూలము, వాక్య మూలముగాను ఆత్మ మూలముగాను అర్థమవుతుందండి. అందుకే ఆ వాక్యమును బట్టి, ఈ ఆత్మను బట్టి, ఈ కృపా సత్యములను బట్టి, అవును, పరిశుద్ధ ఆలయమును తట్టు చూసి ప్రభువు నామమున పరిశుద్ధ జీవిత అనుభవములో ప్రభువు సేవ. అది ప్రత్యేకించబడి ప్రతిష్టత అంటే 3 విషయాలు అగ్గే గ్రంథంలో ఉంటుంది. 2వ అధ్యాయం 11వ వచనం ఏమంటే, పరిశుద్ధపరచబడిన అనుభవం, దానిని ప్రత్యేకించిన అనుభవం. పరిశుద్ధపరిచి పరిశుద్ధ పాత్రలో పరిశుద్ధ ప్రవేశములు పెట్టి ఒక పరిశుద్ధమైన పని కొరకు, అనగా పరిశుద్ధుడైన దేవుని సేవించడానికి, దేవుని గురించి పాడటానికి, దేవుని గురించి ప్రార్థించడానికి, దేవుని గురించి ఆరాధించడానికి, దేవునికి అర్పణార్పించుకోవటానికి, సమర్పించుకొని తీర్మానించుకొని అలాగన సేవించి జీవించడానికి అర్హులుగా చేసిన అనుభవం పరిశుద్ధపరచబడిన అనుభవం, ప్రత్యేకించబడిన అనుభవం, ఒక పని కొరకు అట్టి వారిని ప్రభు వాడుకుంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ మాట అన్నాడు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయములో 2వ అధ్యాయములో 20వ వచనం చదువు. తిమోతి పత్రికలో 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండవు. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడి, ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచు కొనని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే. ఇక్కడ 3 విషయాలు చెప్పుచున్నాడు. ఒక ఇంటిలో పాత్రలు ఉంటాయి, కొన్ని బంగారం, వెండి, ఇత్తడి, కర్ర, అన్ని పాత్రలు ఉంటాయి. అయితే అవి యజమానుడికి వాడుకోవటానికి తగినట్లుగా, ఇంటికి యజమానుడికి ఘనత తెచ్చేటట్లుగా ఉండాలంటే ముందు పవిత్రపరచబడిన పాత్ర ఉండాలి. అర్థమవుతుందా? అంతేకాదు యజమానుడికి ఘనత తెచ్చేటట్లు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకొరకు వాటిని అవును కొన్నాడో, చేసుకున్నాడో, ఎందుకొరకు తన ఇంటిలో పెట్టుకున్నాడో, అందుకు ఆయనను మహిమపరచడానికి, ఆయన మహిమపరిచే తగినట్టు పాత్ర పరిశుద్ధపరచబడినది. దాని పని కొరకే యజమానుడు వాడుకుంటూ ప్రత్యేకించబడినారు, ఘనత తెచ్చుటకు ప్రత్యేకించబడినారు. 3వది వాడుకునే అనుభవం. అందుకే పరిశుద్ధుడైన దేవుడు ఉన్నారు. పేతురు పత్రికలు అంటాడు, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును సేవించలేడు. ఆయన మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై పరిశుద్ధులై యుండుడి. ప్రభువును పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, మనుచుచున్నాడు పరిశుద్ధాత్ముడు. పిలిచిన
పరిశుద్ధుడైన ప్రభు వాళ్ళ పరిశుద్ధపరచుటకే పాపము లేని ఆయన పరిశుద్ధ జన్మ, పరిశుద్ధ జీవితానుభవములో ఉన్నారు. అవును, ఆయన పరలోకం దేవునికి అర్హుడుగా దేవుని ఇంటిలో పరలోకములో నుండి తండ్రి యొద్ద నుండి వచ్చి తండ్రి యొద్దకు ఎక్కిపోయి తండ్రికి ఘనత తెచ్చేవాడిగా నిలిచున్న అనుభవమును పొంది ఆయన మనలను తలయందు పరిశుద్ధపరచుటకే ఆయన విలువైనటువంటి రక్తము, విలువైన దేహము, విలువైన ప్రాణమును అర్పించుకుని మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనము ఆ ఇంటిలోనికి పరలోకానికి తగినట్లుగా, దేవునికి తగినట్లుగా, దేవుని ఆరాధించడానికి, పూజించడానికి, దేవుని సేవించడానికి, దేవుని మహిమపరచడానికి తగినట్లుగా మనం పరిశుద్ధపరచబడిన అనుభవే ముఖ్యమే. తర్వాత అప్పుడు పరిశుద్ధుల జీవిత అనుభవంలో వాడుకుంటాడు. ఆయన ప్రార్థించడానికి కానీ, ప్రార్థనా పరిచర్యకు కానీ, ఆరాధించడానికి కానీ, ఆయన ఘనపరచడానికి కానీ, ఆయన నామమును సాక్ష్యం ఇచ్చి ఆయన కార్యాలు జరిగించడానికి కానీ, ఒక పాపిని రక్షించడానికి, ఒక సాతాను శక్తుల్లో క్రియల్లో ఉన్న వారిని తప్పించడానికి వాడుకుంటాడు. అది సంఘానుభవం అంటే, అది విశ్వాసానుభవం అంటే. అందుకే ఇంటిలో చిన్న పాత్ర, పెద్ద పాత్ర, కర్రదైనా ఏదైనా పరిశుద్ధపరచబడిన అనుభవం కలిగి ఉండాలి మొదట. రెండోది, ఆయనకి ఘనత తెచ్చేటట్లుగా ఉండాలా. అప్పుడు ఆయన తన ఘనత వచ్చే పని కొరకే ఆయన వాడుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, నీవు పరిశుద్ధులైన యేసు ప్రభు రక్తంలో కలగబడిన అనుభవం కలిగి ఉన్నావా? అపవిత్రమైన బూతుల నుండి, అపవిత్రమైన బూతు కథల నుండి, అపవిత్రమైనటువంటి అక్రమంతో కూడిన మాటలు, క్రియలు, తలంపులు, దృష్టి, వెనుకడి జీవిత అనుభవంలో నుండి, అపవిత్ర దేవతల నుండి, దేవుని ఎరగని అపవిత్రమైన అన్య ఆచారముల నుండి, లోక సంబంధమైన పాపస్సు శరీర వ్యసనముల నుండి తప్పించబడిన అనుభవమును పొందుట కొరకు అందుకే పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి అవును ఆయనను అంగీకరించాలి, ఆయన రక్తంలో కడగబడాలి. అందుకే దేనులుగా, విధేయులుగా, విరిగి నలిగిన హృదయాలుగా ఆయన ఎదుట మొదట ఒప్పుకుంటే ఆయన విరిగి నలిగిన హృదయం అలక్ష్యం చేయనట్టు, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అంటున్నాడు. అవును, అలాగా ఆయన చేతికి అర్పించుకోవాలి. ఆ పాత్రను, జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు, ప్రత్యేకిస్తాడు. పరిశుద్ధపరచడమే కాదు, చాలామంది పరిశుద్ధపరచబడిన అనుభవం ఉన్నది అనుకుంటున్నారు. పాపిని ఒప్పుకున్నానండి, ప్రభు క్షమాపణ పొందానండి, రక్షణ పొందానండి అంటున్నారు. ప్రత్యేకించబడిన అనుభవం కడిగిన పాత్రలో ఉంచుకోవడం, మళ్ళీ అపవిత్ర పాత్రలో కలిసి దొంగతో ఏకేపించి, వ్యభిచారితో ఏకేపించి, విగ్రహారాధకుడితో ఏకేపించి, దేవుని గురించినటువంటి పరలోకం ఉంది, పరిశుద్ధులకే అదేనటువంటి విశ్వాసం లేని అవిశ్వాసంతో ఏకీపించి కలిసిపోయి ఉంటే దేవుడికి వాడబట్టడానికి, దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన చేయటానికి ఆయన కృప లేకుండా ఎలాగారాధన. అందుకే కృపను బట్టి, సత్యమును బట్టి ఆయన మాట్లాడినట్లుగా మాట్లాడగా ఆయన ఆత్మ కృపణీగా ఉన్నారు. ఇంట్లో ఈ పని చేయి, ఈ పని కొరకు, ఈ కూర వంటం కొరకు, ఈ తేమని డబ్బులు ఇస్తే, పని అప్పగిస్తే, పని కొరకు అన్నీ ఇస్తే అప్పుడు చేస్తావు కదా. అలాగిన దేవుడు మాట ఇయ్యాలా, దేవుని ఆత్మశక్తిని అనుగ్రహించాలా. ఆ ఆత్మ ద్వారానే మనం దేవుని అందుకే అంటాడు, మీరు హృదయములను చింపుకుని విరిగినని హృదయంతో ఆయన తట్టు తిరిగితే ఆయన నైవేద్యమును మీకు ఇస్తాడు, ఆత్మనిస్తాడు, ప్రార్థనిస్తాడు, ఆరాధనిస్తాడు.
అవును అర్పణిస్తాడు అన్నమాట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. చదవా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇంకా సార్ మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్య కలిగిన వాడు కనుక శాంతమూర్తి అత్యంత కృప కలిగిన వాడు కనుక తాను చేయనుద్దేశించిన కీడును వాని మేలు చేయనట్లుగా పశ్చాత్తాపపడును గనుక పశ్చాత్తాపాడు మార్చుకుంటాడు ఆయన కనుక మీ వస్త్రములను కాక మీ హృదయాలను చేసుకో. దేవుని దగ్గర తెల్లటి ముసుగేసుకోవడం కాదు, తెల్లగా సబ్బు రాసుకుని స్నానం చేసి వస్తాం కాదు. హృదయములను చెప్పుకోండి అని మాట చెప్పచ్చు. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు అనుగ్రహించు. ఎవరిస్తారు? పౌలు అదే అంటున్నాడు. రామపత్రికలో 8వ అధ్యాయంలో 26వ వచనంలో అదే అంటున్నాడు. చాలా మంది ఏమనుకోండి, మనం చూసినట్టుగా కుదుర్చుకుని నేర్చుకుని చేసి పరలోక ప్రార్థన మాట్లాడే పరలోక ప్రార్థన విశ్వాసోత్తరం ఇవన్నీ అలవాటుగా చేసేవి దేవునికి సరైనది కాదు. అందుకే పరిశుద్ధపరచబడిన అనుభవములు ప్రత్యేకించి పరిశుద్ధ ఆత్మని ఇచ్చేవాడు ఆయన. అదే అంటాడు ఏమనంటే, ఆత్మీయులను పరిశోధించే దేవుడు ఆత్మీయ మనసు ఏదో ఎరుగును కనుక ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చే ఆత్మ సహాయం చే ఆత్మనిచ్చి పరిశుద్ధ ఆత్మను ఆయన ఆత్మనిచ్చి ఆయన ఆత్మతో మన ఆత్మ పరిశుద్ధముగా దేవునికి తగినట్లుగా దేవుని మహిమార్థమై మనము చేయనట్లుగా ప్రార్థనాత్మనిచ్చేవాడు, ఆరాధనకు అర్పణ ఇచ్చేవాడు, నైవేద్యం ఇచ్చేవాడు. అది చెప్పే మాట. అందుకే ఆయన 26వ వచనం చదివా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయట్లనగా మనం ఎలాంటి వ్యక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు సఖ్యంగాని మూలుగులతో సహాయం చేసి మన పక్షముగా. అర్థమవుతుందా? అందుకని నా పక్షంగా ఎవరు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, దేవుని ఆత్మ అవసరం లేదు. దేవుడు అందుకు ప్రత్యేకించుకున్నటువంటి సంఘంతో సహవాసంతో నాకు పని లేదు, దేవుని ఆత్మ సంబంధమైన యాజకులతో పని లేదు అని చెప్పి మన పనులు మనం చేసుకుంటా దేవునికి ఏదో ఆత్మను పంపించేస్తే సరిపోద్ది అనుకుంటారా? అట్లాగే అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం చదువుకున్న కీర్తనలో ఆ మాట ఉంది, చదవండి. నా పక్షముగా అని మాట ఉంది. 138వ కీర్తనలో 8వ వచనం చదువు. అవును, దేవుడు నా పక్షముగా కార్యం చేసేవాడు. అందుకే సఫలము చేసి ఈ రక్షణ కార్యం పరిశుద్ధపరచబడిన అనుభవం ఆయన ద్వారా కలిగించాడు. ఆయన పరిశుద్ధ ఆత్మను అవును ఆయన ఇచ్చేవాడు, పరిశుద్ధ ఆత్మ సంబంధమైన నామమున. అందుకే ఆయన శరీరములో సంఘములో సహవాసములో ఉంచి ఆయన ఆలయములో ఉంచి అవును ఆయన నామమును బట్టి ఆయన కృపను బట్టి సత్యమును బట్టి అని ఆయన పక్షముగా మనం చేసేది ఉన్నారా? అందుకే ఆయన మన పక్షంగా మన ప్రధాన యాజకుడికి వచ్చి మన రాజుగా వచ్చి రాజులకు రాజుగా ప్రభువులుగా వచ్చాడు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు. 138వ కీర్తనలో 4వ వచనం చదవండి. యెహోవా భూరాజులందరూ నీ సెలవిచ్చిన మాటను విని
ఎవరు వాళ్ళు? భూరాజులు అంటే ఎవరు? భూరాజులు అంటే ఎవరు? అధికారుల? ప్రజలు లేనివాళ్ళ? మాట్లాడలేదు. ప్రకటన గ్రంథంలో అనుభవం, భూరాజులు తమ మహిమను దానిలోనికి తేల్చుకుని వచ్చును, అసహ్యమైనది నిషిద్ధమైనది తీసుకొచ్చేవాడు కానీ చేయవాడు కానీ అక్కడ రానే రాడు, లేనే లేడు అని మాట ఉంది. 21 అధ్యాయం 23, 24 వచ్చిన. ఇంకా 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంది. ఏమనంటే ఆయన రక్తం ఇచ్చి కొని ఆయన అవును రాజులైన యాజకులు గాను ఆయన ప్రజలు గాను ఆయా భాషల్లో ఆయా రాష్ట్రంలో ఆయా జనుల్లో నుండి పరిశుద్ధపరిచి ప్రత్యేకించి ఏర్పాటు చేయబడిన వారు వీరు భూలోకమును ఏలుదురు అని క్రొత్త పాట. భూరాజులు అంటే ఎవరు? భూలోకాన్ని ఏలేవాడు. అంటే పాపం ఏలు కింద నెత్తికెక్కి సైతాన్ ఏలు కింద నిలిచిండి భయపడి బానిసలైపోయిన వారు ఇప్పుడు సైతానే వాడు చెప్పినట్టే నలిసింది. జయ జీవిత అనుభవం పొందిన కోపం వెళ్ళింది. ఇప్పుడు కోపాన్ని తాను అణుచుకోగలిగిన దేవుని యొక్క నామమున అవును వ్యసనాలు అన్ని కోరికలు అన్ని భయం వెళ్తుంది. అందరికి మనుషులకు భయపడి, దేవతలకు దయ్యాలకి భయపడి, ప్రతి విధమైన వాటికి బతుకు తీరం కొరకు భయపడి, అమ్మో ఇది లేకపోతే నేను బతకలేను, వీరు లేకపోతే నేను ఉండలేను అనేటువంటి అన్నిటి మీద జయ జీవిత అనుభవం పొందినటువంటి వారు అను ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడి పిలువబడి ఏర్పాటు చేయబడి ప్రత్యేకించబడి నమ్మకస్తులు నిలిచి వారి చేయ జీవితం వీరు భూరాజు అంటే వారు వధువ సంఘం అనే దేవునికి ప్రియులైనటువంటి వారు వారి పక్షముగా ఆయన వచ్చాడు. వాళ్ళు ఆయన పక్షంగా నిలబడి అందుకే ప్రభు అంటాడు స్వాచ్ఛమైనటువంటి ఆ యొక్క కనాన దేశంలోనికి ఇది నిబంధన కలిగే దేశం. ఇంతకు ముందున్న వారిని వారి అపవిత్రులైనందువల్ల వాళ్ళని వెళ్ళగెక్కేస్తుంది. మీరు వాళ్ళందరి నుండి ప్రత్యేకించబడి వారి దేవతలను పడగొట్టి వాటి నుండి ప్రత్యేకించబడి మీరు ఇక్కడ ఈ స్వాచ్యాన్ని పొందాలా అని చెప్పంటే యెహోషువ తన ప్రజలతో పాటు ఆ ఎరుకో ప్రాంతంలోకి వచ్చినప్పుడు దేవుడు దర్శనమిచ్చి అంటాడు, యెహోషువ అంటాడు, మా పక్షంగా వచ్చావా లేకపోతే మా విరోధుల పక్షంగా వచ్చావా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువు. కనుక మనము దేవుని పక్షముగా దేవుని కుమారత్వమును కలిగి దేవుని రాజ్యము కొరకు అవును సాక్ష్యమును కలిగి పరిశుద్ధతను ప్రత్యేకతను ఏర్పాటును కలిగి ఉంటే మనము మన ప్రార్థనలు మన యొక్క చేతి పనులు మనకు స్థిరపరిచి మనకు జీవితాలను మన శత్రువులన్నిటి నుండి విడిపించి స్వాచ్యాన్ని మనకి ఇస్తాడన్నమాట. లేకపోతే మనం పొందలు. అందుకే ఆయన ఈ మాట అన్నాడు, చదవండి. యెహోషువ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్నారు నిలిచి ఉన్నాడు. అప్పుడు యెహోషువ అతని ఎదుట సాగిల పట్టాడు. అవును సైన్యములకు అధిపతి అయిన దోత అని మాట్లాడినాడు. దోత అంటే యేసు ప్రభువే ఆత్మరూపంగా వచ్చి నిలిచి, నువ్వు మా పక్షానికి వచ్చావా మా శత్రువులు విరోధుల పక్షంగా వచ్చావా అంటే ఏమన్నాడు? కాదు. ఎవరి పక్షంగా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దేవుని పక్షముగా దేవుని స్వాచ్ఛమైనటువంటి వారిలోనికి ఏర్పాటు చేయబడింది సంఘము. అర్థమవుతుందా? దేవుని సంఘము దేవుని పక్షముగా మనము నిలుచుంటే దేవుడు మన పక్షంగా చేసినటువంటి ఆ సిలువ కార్యము, ఆయన రక్త ప్రోక్షణ, ఆయన ఆత్మ ప్రభావం, ఆయన మాట వాగ్దానం చేసిబడిన నిబంధన నెరవేర్చి
మనల్ని కాపాడుతుంది. మనం దేవుని పక్షాన్ని నిలబడకుండా వింటున్నారా, అన్యుల పక్షానికి వెళ్ళిపోతే, అన్ని పక్షాలకు వాడిపోతే, అన్నిటికి బానిసలైపోతే, అన్నిట్లో కలిసిపోతే దేవుడే వచ్చి నేను ప్రత్యేకించి ఎప్పుడు కాపాడుతూ వస్తాడా? అందుకనే అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ప్రతిష్ఠితులు, మీరు ప్రతిష్ఠితులు కావాలని నేను నేను ప్రత్యేకంగా అయిన వాళ్ళను. యేసు ప్రభు ప్రత్యేకంగా జీవించాడా? అందరితో కలిసి జీవించాడు. ఆయన జీవితాన్ని గురించి చెప్పండి. అట్లా మనకు వాక్యాలు చదవటానికి మట్టుకే ఎదురు సమాధానం లేదు. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే చదవవసరం లేదు. మీరు విన్నారా? మీరు చదవటాన్ని, నేను చెప్పటానికి ఈ బుర్రకథ అది కాలక్షేపణ కాదు. ఆయన ప్రత్యేకమైన జీవిత అనుభవం కలిగిన వాడు. అందుకే ఆయన మనం ప్రత్యేకించి దేవుని సేవించడానికి దేవతల నుండి, అన్యుల నుండి, నామకార్థపోళ్ళ నుండి, శరీర సంబంధుల నుండి, లోక సంబంధుల నుండి, పాప సంబంధుల నుండి ప్రత్యేకమైనటువంటి అనుభవం లేకుండా ప్రత్యేకమైన స్థలం గుడి అనుకున్నారు. ఇది గుళ్ళోకి వచ్చి ప్రార్థన సంఘం, పరిశుద్ధ సంఘములో ఎలా సరిపోతాడు? అందుకే ఆయన అంటున్నాడు, నా పక్షంగా ఆయన వహించాడు కనుక నేను ఆయన పక్షంగా ఆ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నేనైతే అన్నమాట. ధార్మికులైతే ఆయన సన్నిధిలో నిలవలేరు. ధార్మికులు ధర్మం కొరకు ఇక్కడ బైబిల్ చదువుతారు, ఇక్కడ మాటలు చెబుతారు, ఇక్కడ కార్యాలు చేస్తారు, ఇక్కడ వస్తువులు వేస్తారు గుళ్ళో. విన్నారా? మళ్ళీ అవకాడపోయి నామకార్థులతో ఏకీపిస్తారు, శరీర సంబంధులతో ఏకీపిస్తారు, పాప సంబంధులతో ఏకీపిస్తారు, లోక సంబంధులతో ఏకీపిస్తారు. అలాగే లోక సంబంధంతో జీవితం, ప్రత్యేకమైన జీవిత అనుభవం కలిగి లేకుండా ప్రభువుని సేవించడానికి దేనిని బట్టి? కృపా సత్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు అనగలవా నువ్వు? అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వింటున్నారు, ఆయన ప్రతిష్ఠితులు కావాలని కోరుచున్నాడు. పరిశుద్ధపరచబడిన పాత్ర, ప్రత్యేకించబడిన పాత్ర, ఆయనకి ఘనత తెచ్చేటట్లు ఆయన చేతిలో వాడబడే ఆయన పరిశుద్ధాత్మను మన చేతిలో పెట్టుకుని వాడుకోవటం కాదు. ఉన్నారా? ఆయన పరిశుద్ధాత్మ చేతిలోనికే మన ఆత్మ వెళ్ళాలి. మన జీవితానికి, ఆయన జీవిత అనుభవంలోనికి నిలవాలి. అది ఆది అనుభవం. అందుకని అటు జీవిత అనుభవం కలిగిన వారే నలుమూలల శత్రు, అంటే సైతాని మీద జై జీవిత అనుభవంతో సైతాను దాని క్రియలకు, అవును దాని తంత్రాలకు ఏమీ భయపడకుండా ఎటు నుండి కీడు వస్తుందన్నా, ఏది కీడు చేస్తుందన్నా, ఎందుకని దేవుని కొరకే జయించిన యేసు ప్రభువుతో నిలిచిన అనుభవం, పరిశుద్ధపరచబడిన అనుభవం, ప్రత్యేకించబడి ఏర్పాటులో నమ్మకస్తూ నిలిచిన అనుభవం ఏం చేస్తుందండి? జై జీవిత అనుభవం. ప్రకటన గ్రంథము 17:14 ప్రకటన గ్రంథం 17:14 గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును. అవును, గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువేనా? యేసు ప్రభుతో ఉన్నవారు ఎవరు? పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. దేంట్లో నమ్మకస్తులు? చదవటంలో కాదు నమ్మకత్వం. ఉన్నారు కనుక దేవుని గురించి క్రమంగా వస్తువులో కాదు నమ్మకత్వం, ప్రత్యేకించబడిన అనుభవంలో. అవును, పిలువబడిన దేని కొరకు పిలిచింది? పరలోకం కొరక, లోకం కొరకు మనం పిలిచింది. లోక సంబంధమైనటువంటి ఉన్నారా అన్ని వేడుకల్లో అందరికంటే వారికి ప్రత్యేకమైనటువంటి
ప్రజలు దేని బట్టి? పరలోకం కొరకు పరిశుద్ధులుగా ఉండుట. అందుకే దేవుని వాక్యములు విన్నారా? దేవుని అంగీకరించడం అందరూ, కానీ పిలువబడిన అనుభవంలో లోకములో నుండి పరలోకం కొరకు, చీకటిలో నుండి దేవుని కొరకు, అవమానకరమైన జీవితంలో నుండి పిలువబడిన ప్రత్యేకించబడిన అనుభవమును గురించి పేతురు గారు అదే అంటాడు. మీరు పూర్వము చీకటిలో నుండి ఆశ్చర్య దేవుని వెలుగులోని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వంశం, రాజులైన యాజక. కనుక దేవుని ఏలిక క్రింద ఉన్న వీరు దేవుని గొర్రె పిల్లకు ఏలిక క్రిందకు పిలువబడి ఏర్పాటు ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడి అందుకొరకు ప్రతిష్ఠించి నమ్మకస్తులుగా నిలిచి నందున ఆయనకి వీరిని బట్టి ఆయనకి చేయవచ్చిందంట. ఆయన బట్టి వీరికి చేయవచ్చింది. అందుకు కనుక సైతాని మీద, పాపం మీద, మరణం మీద, పాతాళం మీద జయించిన ప్రభువు నందు మనము నమ్మకస్తులముగా పిలువబడిన పరిశుద్ధపరచబడిన ప్రత్యేకించబడి అనుభవంలో ఏ పాపము నుండి పిలువబడ్డావు, ప్రత్యేకించబడ్డావు, ఆ ప్రత్యేకతలో నమ్మకంగా ఉండాలి, ఆ పిలుపులో నమ్మకంగా ఉండాలి, ఆ ఏర్పాటులో నమ్మకం. అందుకే ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే మీరు నిలిచడానికి ఏర్పాటు అంటే ప్రత్యేకించబడిన అనుభవం. ప్రత్యేకించబడిన అనుభవం ప్రభువుతో నిలిచుంటానికి కారణమే. అందుకే ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా తీగలు, మీరు నా యందు నిలిచుంటే, నేను మీ యందు నిలిచుంటే అప్పుడు మీరు ఫలిస్తారు, తండ్రి మహిమపరచబడతారు. మహిమ అంటే కాదు, ప్రత్యేకించబడిన అనుభవం కావాలి. నేను ఇక్కడ ఏర్పాటు చేయబడిన ప్రభువుతో పాటు నిలిచిన అనుభవం లేదు. ఉన్న దినాలకి, తద్దినాలకి, అవును, ముహూర్తాలకి, మెప్పులకి, ఆచారాలకి, అలవాట్లకి అన్నిటి కలిగి ఉండి దేవుని కొరకే ఆవిడ దేవుని యందు నిలిచి ఉండకపోతే, అందుకే ప్రభు అంటున్నా, తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను మరి ఎక్కువ ఫలించవలనని పనికిరాని తీగను ఏంటి పనికిరాంది? కనుక నీవేమనుకుంటున్నావంటే పనికిరాని వాడిని కూడా ఉంచుకుని, పనికిరాని దాన్ని కూడా ఉంచుకుని, అవును, దేవునికి పనికిరాని వారితో పనికిరానట్టుగా ఉండి దేవుని కొరకు, కనుక దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఫలించాలంటే అందుకు దేవుడు పనికిరాని తీగని తీసిపోయి ఇది ఎక్కువ ఫలించడం ద్వారా దేవుని మహిమపరచబడు. అందుకే అన్నాడు, మీరు ఫలించని ప్రతి చెట్టు నరకబడి, ఫలించడానికి నిలిచుండాలంటే ప్రత్యేకించబడాలి, పనికిరాని దాన్ని. ఒకటి విన్నారా? ఫలించినట్లు, అవును, ప్రభువులో ఎదుగుచున్న అనుభవం కలిగి ఉండాలంటే, ప్రభువులో ఎదుగుచున్న అనుభవం కలిగి ఉండాలంటే ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకించబడకపోతే ఎదుగులేదు. ఏమి ఎదుగుద్ది అంటే పనికిరాని తనమే నీలో ఎదుగుతాను. అవును, అందుకే దేవుని కొరకు పుట్టిన పిల్లలందరూ మారు మనసు పొందిన, అంగీకరించిన అనుభవం అందరూ అంగీకరించుతున్నారు. కానీ ప్రత్యేకించబడిన అనుభవం లేనందువలన, ఎదుగుచున్న అనుభవం లేనందువలన, ఎదుగుచుండు కొరకు వాక్యమందు నిలిచిన సత్యవాక్యమందు వాక్యమను పాలలో పెరుగుచున్న అనుభవం లేనందువలన ఎదగలేకపోతుంది. ఎడతెక్క చదవటం కాదు, ఎడతెక్కగా మనం దేవుని వాక్యాన్ని అనుసరించి మన జీవితాలు ఆయన వాక్యమయ్యున్న శరీరం ధరించిన క్రీస్తులో నిలిచి, క్రీస్తులో నడిచి, క్రీస్తులో ఎదుగుచున్న అనుభవం మనము పొందుట కొరకు అందుకు ప్రత్యేకత అవసరం. ఎదుగుచున్న అనుభవం కలిగి ఉండాలన్నమాట. చదవండి, రాత్రి చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15.
4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. అర్థమవుతుంది. ప్రేమ అంటే అన్నింటిని కప్పెట్టుకుని ఉన్నారు. పైకి ఏదో లాగ ప్రేమను చూపిస్తాను కాదు, నిజముగా ప్రేమించేవాడికి గద్దిస్తాడు. సత్యమును అనుసరించి సత్య విషయమైన ప్రేమ క్రీస్తు ఆత్మ. అందుకే నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను కనుక ఆసక్తి మారు మనసు. దేవుని ప్రేమ మనిషి జీవితాన్ని సత్య విషయమైనటువంటి జీవితాన్ని నిలబెట్టేది, కప్పెట్టేది కాదు, పాడు చేసేది కాదు, పోతే పోయాడని వదిలేసేది కాదు. అందుకే మనం యేసులో ఎదగటానికి, పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడటానికి, అందుకు దేవుని వాక్యము సత్యవాక్యమును ప్రేమ కలిగి ఉంటూ అన్ని విషయాలు క్రీస్తు వలె ఉండుటకు, అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు, ఇంకా ఫిలిప్పీ ఎదుగుచూ ఉండుటకు అనే మాటలు కూడా ఉంటాయి. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, పేతురు పత్రికలో కూడా అంటాడు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ పత్రిక 1వ వచనం చదువు. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయను, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యముల పాల వలన ఎదుగు నిమిత్తము ఎదుగు చూడాలంటే ఏం చేయాలంట? వేషధారణ, కపటం, దూషణ, దుష్టత్వం, వీటి నుండి కనుక జన్మించే పిల్లోడు పుట్టాడు, పిల్ల పుట్టింది, కానీ ఎదుగు చూడడానికి చిన్నపిల్లలాగానే ఉన్న అనుభవం ఉంది. 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది మారి మనసు పొంది అని చెప్పి అనుభవం ఉంది. కానీ ఎదుగుచున్న అనుభవం ఎత్తుకుని తిరగాల్సి వస్తుంది. 20 సంవత్సరాలు వచ్చిన పిల్లోడిని తల్లి పోయాలంటే, తండ్రి పోయాలంటే ఎంత బాధ చెప్పు. కాళ్ళు పని చేతల, కాళ్ళు ఉండే బాగానే, చేతులు పని చేతల, మాటలు రాట్లా. ఎలా? ఎందుకని కారణం అంటే దేవుని నిర్మలమైన వాక్యములు ఎదుగుచున్నాను. కపటం, వేషధారణ, దుష్టత్వం, దోషం, అన్యత్వము నుండి, నామకార్థము నుండి ఉన్నారా? అవును, మోసకరమైన లోకము నుండి ప్రభువులో నిలిచి, ప్రభువులో ఎదుగుచు, ప్రభువులో నడుచుకునొచ్చు, ప్రభు వాక్యమందు, అవును వాక్యమని పాలన, నిర్మలమైన వాక్యమని, ఏదైనా వాక్యం కాదు, చెరిపి కలిపే వాక్యం ఉంది. ఆత్మ సంబంధమైన జన్మం పొందినటువంటి వారి విషయం గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు ప్రత్యక్ష ద్వారా మీరు రక్షణ పొందారు కదా, శారీరకంగా పరిపూర్ణులు అయ్యారంటే అని 3వ అధ్యాయంలో అని చెప్పుతుంది. పరిపూర్ణులు దేంట్లో అయ్యారంట? ఆత్మ సంబంధమైన దేవుని వాక్యము శారీరకంగా. అవును, కనుక కంఠోపాఠంగా చదవటం, కంఠోపాఠంగా చెప్పటం, కంఠోపాఠంగా పాడటం, ఆయన క్రమం, అది ఆ క్రమం కాదు. ఆయన దానిని అనుసరించినటువంటి అనుభవం కలిగిన క్రీస్తులో ఎదుగుచున్న అనుభవం కొరకే. అందుకు ప్రత్యేక పనికిరాని తీగలు పారవేస్తే ఫలించే తీగ ఎక్కువ ఫలించేటట్టు నిలిచి ఉంటుంది, ఫలిస్తుంది, అందుకు ఎదుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయన ధర్మశాస్త్ర మత సంబంధమైన వారి విషయంలో ప్రభు ఒక అంజూరపు చెట్టును చూపించి అంటే 3 సంవత్సరాల నుంచి నేను ఎదుగుతున్నాను, ఆకులు, చెట్టు, రెమ్మలు ఉండేకి పోతా లేదు, పింద లేదు, కాయ లేదు, ఆచారాలు ఉన్నాయి. ఆచార ప్రకారంగా మనం ఫలం లేనటువంటి చెట్టును ఎలాగనో దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యేకత లేనందువలన, వింటున్నారా, ఫలించలేనందువలన, బలము లేనందువలన, అవును సంపూర్ణమైనటువంటి సాక్ష్య జీవిత అనుభవం లేనందువలన, అవును దేవుడు మన పక్షముగా
ఎన్ని చేసినప్పటికీ దేవుని పక్షముగా వచ్చి వింటున్నారా, ఒక్క అడుగు కూడా వేయలేని వారుగా, ఒక విషయంలో కూడా ఘనపరచలేని వారుగా, ఒక విషయంలో కూడా ఆయన కొరకు సాక్షులుగా ఆయన చేతిలో వాడబడటానికి ఒకరిని కూడా నడిపించలేని వారుగా, అవును, ఏ ఒక్క విషయంలో కూడా సాతాను సంబంధమైన లోకమును నిజముగా వీరి దేవుడు పూజారు ఆయన మహిమపరచడానికి కారణమైన సత్క్రియలు లేనటువంటి అనుభవం కలిగి ఉంటే అందుకొరకు కాదు, ఆయన ఇంటిలో వారు కాదు. అందుకే ఒక మాట చదివి ఆరాధన చేసుకుందాం ప్రభు. అందుకే అన్నాడు, దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు కదా, దీపస్తంభం మీదే పెడతారని పౌలు గారు కూడా అందుకే అంటాడు, మీరు అవిశ్వాసులతో విజ్జాడుగా ఉండకూడదు. అవిశ్వాసులు ఆత్మ లేని ఒట్టి విగ్రహాలే, మనం జీవం కలిగిన దేవుని ఆలయం. అందుకే దేవుడు మీకు తండ్రినైంది, మీరు నా కుమారత్వం కలిగి ఉండాలి, కుమారుని అని. చిన్నపిల్లలకి స్వాచ్యానికి హక్కుదారులు అవుతారా? స్వాచ్యం అధికారం ఉంటుందా చిన్నపిల్లలకి? ఉండదు. వారు ఎవరు ఏ చేతి కింద బానిసలుగా ఉన్నారో అవును వారి చేతికి అప్పగించబడుతుంది. అది అందుకని ఆయన స్వాచ్ఛమైనటువంటి వారి విషయంలో ఆయన ఈ మాట అన్నాడు. ఆ మాట చదువుకుని దావీదు మహారాజు ఆ మాట చదువుకుని ఆరాధన చేస్తాడు. 106వ కీర్తన 4వ వచనం చదువు. 106వ కీర్తన. యెహోవా నీవు ఏర్పాటు చేసుకున్న వారి క్షేమం. ఏర్పాటు అంటే చెప్పే కదా, ప్రత్యేకించబడిన జీవితాన్ని ప్రత్యేకంగా నడుచుచున్నాను. అవును, పాపులలో నుండి, లోకములో నుండి, శరీర సంబంధమైనటువంటి ఇష్టాల నుండి, అనిజన్ ఇష్టాల నుండి ఏర్పాటు చేయబడిన వారి కలిగిన క్షేమం, అది ఆత్మ సంబంధ క్షేమాభివృద్ధి. చాలామంది విన్నారు, యేసు ప్రభు నమ్ముకున్నాక ఆత్మ పిల్లలు వాళ్ళలాగా పిల్లకాయ చేష్టలాగానే వాళ్ళు పిల్లలు కానీ మా పిల్లోడు ఉండడు, చిన్నప్పుడు అది ఇది కెలుకుని నోట్లో పెట్టుకున్నాడు. పేతురు గారు అదే అన్నాడు, కక్కిన దాన్ని మళ్ళా కక్కటం కుక్క, మళ్ళా అదే అలా బాబిని గుళ్ళో ఒప్పుకోవటం, మళ్ళీ వెళ్ళి లోకంలో అదే చేయటం. ఆ అనుభవం చిన్నపిల్లవుతారు. అందుకని ఏర్పాటు చేయబడిన వారికి ఆత్మక్షేమ వృద్ధి ఉంటుంది. అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం వృద్ధి పొందాలి. అందుకే ఈడొచ్చింది కానీ వివరం రాలేదేంట్రా అంటారు. పిల్లగా చేష్టలు మారలేదు. దేవుని ఎరిగినటువంటి అనుభవం, దేవుని కొరకు నిలిచి నడుచుకునే అనుభవం, దేవుని పొందిన అనుభవం బట్టి దేవుని గలపరుస్తుంటే ఆరాధిస్తుంటే ఆత్మతో ఆరాధిస్తేనంట అవిశ్వాసి అయిన వాడు ఆ సంఘంలోకి వచ్చి ఒప్పించబడి అవును మారు మనసు పొందిన కదా అంటాడు పౌలు గారు. అది ఏర్పాటు చేయబడిన వారి క్షేమమును చూసి వారికి కలిగిన సంతోషం ఏంటంటే ప్రభువును బట్టి, పరిశుద్ధ ఆత్మను బట్టి, ప్రభు కార్యాలను బట్టి. ప్రభు కార్యాలంటే ధనంగా చెప్తాం కాదు, విన్నారా, పొలం అంటాం కాదు. అది ఆత్మ సంబంధ క్షేమం, శరీర సంబంధమైన క్షేమం ఆశీర్వాదములై. ఆత్మ సంబంధ క్షేమం ఏంటంటే ఆత్మ జీవిత అనుభవంలో అవును పరిశుద్ధతలో ఎదుగుచున్న అనుభవం, నీతిలో ఎదుగుచున్న అనుభవం, దేవుని ప్రేమలో ఎదుగుచున్న అనుభవం. వాక ప్రేమ కాదు, దేవుని యొక్క సంఘములో ఎదుగుచున్నాను. దేవుని సంఘంలో ఎదుగుచున్న అనుభవం ఏంటి చెప్పండి. దేవుని కొరకు నీవే కాదు, ఒంటరిగా ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీ ఒక్కదాన్ని ఇంటిని కూడా నడిపించిన అనుభవం కలిగి ఉన్నావు. నీవు నీ ఇంటి వారు రక్షించబడదు నీ విశ్వసిస్తే అనే మాటలు అక్కడే తెలిసిపోతుంది. ఎందుకనంటే నీ విశ్వాసం సరి అయింది కాదనమాట. అందుకని నీ సంతోషము ఆ ఏర్పాటు చేయబడిన వారి క్షేమమును వారి సంతోషము కలిగి సంతోషించు. ఇంకొక మాట దానికోసం
అవును, నీ స్వాచ్ఛమైన వారితో కూడి కొనియాడినట్టు. ఎందుకని దేవుని స్వాచ్ఛమై ఉన్న విశ్వాస సంబంధం సహవాసమును, పరలోక సంబంధం సహవాసమును, ఆత్మ సంబంధమైన సహవాసమును కలిగి ఉండాలంటే ఆత్మక్షేమాభివృద్ధి కొరకు, ఆత్మ ఫలాల కొరకు, ఆత్మ సంబంధమైన సేవ జరిగించడానికి, ఆత్మ దేవుని చేతిలో దేవుని సేవకు ఉపయోగపడటం కొరకు. నిన్ను బట్టి దేవుని అందరమును ఆత్మ సేవ జరుగుతుందా? నీ విశ్వాసం ఉన్న నీవు ఏది నీవు నడిపించిన అనుభవం? అందరూ నడిపించావు దేవుని నామము. అవును, నీ యొక్క నివాసములో ఏ విషయంలో మహిమపరచబడుచున్నది అది. అందుకే పౌలు గారు అంటాడు, అవును, ఆయన ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆయన స్వాచ్ఛమునకు సంచకరువుగా ఆయన వాక్యమును, ఆయన ఆత్మను ముద్రలు ధరించిన అనుభవంలో వారు నిలిచున్నారు, అవును, కాపాడబడుచున్నారు. ఆయన స్వాచ్ఛమైన వారితో పాటు ఆ యొక్క స్వాచ్ఛమునకు అర్హులుగా ఎదుగుచు ఫలించేవారుగా ఆయన నిలబెట్టి ఉన్నాడు అని మాట చదువుకుని మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట చదువు 13, 14 చెప్పించండి. మీరును సత్యవాక్యమును అనగా విశ్వాసముంచి ఎలాగ ముద్రించబడ్డారు? మీకు ఆస్తి ఉందనుకో, మీ ఆస్తి మీకు దక్కాలంటే విన్నారా, నీ పేట ముద్రించబడాలి. నీ పేట ముద్రించబడాలంటే నీకు వయసు రావాలి, మైనీట్ రావాలి, ఎదుగుచున్న అనుభవం కావాలి. నీ చేతిలో పెడితే నీకు దక్కని అనుభవంలో అది ముద్రించబడటానికి హక్కు లేదు ప్రభుత్వానికి. అలాగనే నీవు దేవుని కుమారులో ఎదుగుచున్న అనుభవం, దేవుని కుమారుడితో పాటు దేవుని సారూప్యంలోనికి వచ్చిన అనుభవం, దేవుని మహిమ కీర్తి తెచ్చే అనుభవం, ఆయన చేతిలో వాడబట్టడానికి, ఆయన ఇంటిలో ఘనత తెచ్చడానికి సరిపోయిన అనుభవం లేకపోతే ముద్రించబడిన అనుభవం ఉండదు. అర్థమైంది? ఇంకా ఇంకొక వచనం కూడా చదువు, మనం 19వ వచనం చదువు. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో ఏంటి చెప్పండి? భక్తులలో నీ భక్తి ఎంత ఉంది? పరిశుద్ధుల్లో నీ పరిశుద్ధత ఎంత ఉంది? పరిశుద్ధుల సహవాసం అంటే ఏది సహవాసం? విగ్రహాలు, ప్రభు నామమున మేము సహవాసం కలిగి ఉన్నామంటూ విగ్రహాలను పూజిస్తున్నారు క్రైస్తవులు అనేకులు. హరేమ బొమ్మని, జోజేబు తాంబే బొమ్మని, దేవదాసాయి గారి సమాధి గడని, ఆయన యేసు ప్రభు శిలువని. అదేనా పరిశుద్ధి అంటే? అదేనా దేవుని వాక్యం అదే చెప్పింది, ఆకాశం క్రింద భూమి మీద ఏ రూపం చేసుకోకూడదని. అంతేకాదు, ఆయన కంటే నీవు దేవుని ఎక్కువ ప్రేమించిన అదే నీకు విగ్రహం ఎక్కువ ఉంటుందని అర్థమవుతుంది. కనుక పరిశుద్ధులలో నీ స్వాచ్ఛ్యం ఎంత ఉంది? అవును, పరలోకం స్వాచ్ఛ్యమనబడినటువంటి వారితో కూడి కొనియాడినట్లు, అవును, ఆయన సేవించే వారితో సేవించేవారముగా, నమ్మకస్తులముగా ఏర్పాటు చేయబడిన వారు, పిలువబడిన పిలుపులో తగినట్లు ఉన్నవారముగా, ఆయన కొరకే ఫలించి విషయములు కానుకొచ్చినప్పుడు ఎదుగుచుండు అనుభవం కలిగి ఆయన మహిమకును, ఆయన యొక్క స్వాచ్ఛమునకును, ఆయన రాజ్యమునకు తగినట్లుగా ఉండటానికే దేవుడు మనల్ని రక్షించాడు. పేతురు రాసిన 1వ పత్రికలో ఆ మాట ఉంది. ఆ మాట కోసం పేతురు రాసినటువంటి 1వ పత్రిక 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం సార్. ఆయన మహిమకును రాజ్యమునకు పిలిచినటువంటి అనుభవమని మాట్లాడుతుంది. పేతురు రాసినటువంటి పత్రికలను
తిమోతి పత్రికలో మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం చదువు. మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. రాజ్యమునకును విన్నారా? పిల్లలు పుట్టినా విన్నారా? ఆ పిల్ల కాపాడబడటానికి తల్లి అంతటిది కావాల కోడి పిల్ల. విన్నారా? పిల్ల రూపం గుడ్లో ఏర్పడిన అది తల్లి పెట్టి కింద తయారయ్యే ఒక జీవం వచ్చేదాకా లేకపోతే అసలు ఒట్టినే మురిగిపోతుంది. కొందరు రక్షణే పొందకుండా రక్షించబడిన సంఘంలో ఉండమని అనుకుంటున్నారు. అవును, రక్షించబడిన ప్రత్యేకముగా తల్లి చేత కాపాడబడి తల్లి యొక్క సామర్థ్యంతో రెక్కలు ఏకులు అన్నీ వచ్చిన అనుభవములు నిలబెట్టబడినట్లుగా యేసు క్రీస్తు ప్రభు మహిమకు సారూప్యములోనికి ఆయన రాజ్యముకు తగినట్లుగా నడుచుకునేటువంటి అనుభవములు సంపూర్ణులు కాకపోతే విన్నారు, కాపాడబడపోతే అందుకే మనం స్వాచ్ఛమైన వారితో కూడి కొనియాడాలి అనమాట. ఎడతెగక పరిశుద్ధుల సహవాసమందును ప్రార్థన సహవాసమందును రొట్టె విరిచట ఎందును ఎడతెగక యుడి అనే మాట ఎందుకన్నారు? ఎడతెగక ఆదివారాలంటే నెలకు ఒక ఆదివారమా? సంఘ కూడికంటే వారానికి ఒక ఆదివారం నాడు కూడుకోవటం. ప్రార్థన అంటే ఎన్నారు అలా వచ్చి సంఘంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేయటమేనా? ప్రార్థన వచ్చినప్పుడు అందరి ముందు అవసరం వచ్చినప్పుడు చేయటమేనా? అందుకే దాసులు అంటారు, దిన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాస పొందుటెట్లు మనసులో శ్రీశ్వాస పోవుటెట్లు అని వాక్యం. ప్రార్థన ఏం చేస్తుంది? పాపము నుండి ప్రత్యేకిస్తుంది. ప్రార్థన మానితే వింటున్నారు? అవును, ఆత్మని పాపములోనికి చంపుతుంది. ప్రార్థన పాపాన్ని మానిపిస్తుంది. విన్నారు? పాపం ఏం చేస్తుంది? ప్రార్థన మానిపిస్తుంది. అవును, కనుక ప్రార్థన చేసినటువంటి పరిశుద్ధుల సహవాసము పరిశుద్ధ జీవితానుభవంలో పరిశుద్ధ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క బలమును ఫలమునులో ఎదిగి సంపూర్ణంగా నిలబెడితే పరిశుద్ధుల సహవాసం లేకుండా పాప స్నేహం ఏం చేస్తుందంటే పాప స్నేహం పరిశుద్ధాత్మను కోల్పోయి వెలుగుదూత సైతాను సంబంధమైన పరిశుద్ధాత్మను కోల్పోయిన పరిశుద్ధ దావీదు స్నేహం కోల్పోయిన యోనాతాను ఏం పొందాడు? సౌలు ఏం పొందాడు? చెప్పండి, ఏం పొందాడు? అందుకని ఇతడు కూడా సహవాసంలో ఉన్నాడా, ప్రవక్తలో ఉన్నాడని సామెత పుట్టింది. ఎందుకని? వాడు సొంత ఇష్టాన్ని అనుసరించి నడుచుకొనొచ్చు సొంత బుద్ధులతో ఉన్నందువల్ల సైతాను వాడిని దేవునికి దూరం కానీ తన ఇంటిని కూడా దూరం చేశాడు. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారితో స్వాచ్ఛమైన వారితో కూడుకుని కొనియాడినట్లు నాకు దర్శనమిచ్చి నాకు చాలామందికి మారు మనసు దర్శనం ఉంది, కానీ సహవాస దర్శనం ప్రభు ఆత్మ ద్వారా ప్రభు వాక్యం ద్వారా వెలిగించబడిన అనుభవం ఉంది, రక్షణ పొందిన అనుభవం ఉంది. వాక్యముతో అనుభవంతో దినదిన వాక్యములో ఎదుగుచున్న అనుభవం, దిద్దబడుచున్న అనుభవం, అవును సిద్ధపరచబడుచున్న అనుభవం లేదు. దినదిన దేవుని ఆత్మలో తన ఆత్మ బలపరచబడుచున్న అనుభవం, ఆదరించబడుచున్న అనుభవం, పరిపూర్ణులుగా ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సారూప్యములో క్రీస్తు సారూప్యములో పరిశుద్ధుల స్వాచ్ఛములోనికి నిలబెట్టబడిన అనుభవం. అందుకే ఆయన నా పక్షముగా వచ్చాడు. ఆయన పక్షముగా నిలిచినటువంటి భూరాజులలో సజీవుల్లో సాక్షిగా నన్ను నిలిపాడు. అందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఆయన కృపా సత్యములను బట్టి, ఆయన నామమును బట్టి, ఆయన వాక్యమును బట్టి,
ఆయన యొక్క భూరాజులు అంటే జై జీవితాలను పొందినటువంటి ఏర్పాటు చేయబడిన వారు, అవును పిలువబడిన వారు, నమ్మకస్తులైన వారిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవుడి తన వాక్యం ఆమె